రోలగుంటని బాగా ఈ విధంగా కడుక్కొని చూడండి క్లీన్గా అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిర్చిలు వేసేసుకుందాం. పచ్చిమిర్చిలన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే చింతపండు కూడా వేసేసుకుందాము. ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. చింతపండు మెదిగే వరకు దంచుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. చింతపండు బాగా మెదిగిపోయింది కదా, మరి ఎక్కువగా మెత్తగా కూడా నూరుకోకూడదు. పచ్చిమిర్చిని ఈ విధంగా మెదిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే మనం టమాటాలు కూడా వేసేసుకుందాం. టమాటాలన్నీ వేసేసుకోవాలి. టమాటాలన్నీ వేసి కచ్చా పచ్చగా లేకుండా టమాటాలు బాగా మెదిగే వరకు దంచుకోవాలి. బాగా టమాటాలు బాగా మెదిగిపోవాలి. చూడండి ఇక్కడ చూపించిన విధంగా బాగా ఇలా మెదిగిపోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు, ఉప్పు అన్నీ వేసాం కదా, బాగా ఈ విధంగా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. లాస్ట్లో బెండకాయ ముక్కలు అయితే ఎక్కువ స్మాష్గా దంచుకోకూడదు, కొద్దిగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. అప్పుడే బాగుంటుంది. బాగా కచ్చా పచ్చగా దంచుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఉండాలి. కచ్చా పచ్చగా చూడండి అక్కడక్కడ బెండకాయ కనిపిస్తూ ఉండాలి. అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా దంచుకోవాలి. ఉల్లిపాయలు కూడా మెత్తగా దంచుకోకూడదు, కచ్చా పచ్చగానే ఉండాలి. చూడండి విధంగా మెదిగితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి ఎంత బాగుందో. అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. అంతా తీసేసుకుందాము.